కర్నూలు జిల్లాలో కురువ, మదాసి, కురువ మదారి కురువలకు రాబోయే 2024 ఎన్నికల్లో ఎంపీ, ఎమ్మెల్యే స్థానాలను కేటాయించని పార్టీలను చిత్తుగా ఓడిస్తామని కురువ మదాసి, కురువ మదారి, కురువ పొలిటికల్ జేఏసీ చైర్మన్ రవికుమార్ అన్నారు. కర్నూలు నగరంలోని స్థానిక జేఏసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కురువ మదాసి, కురువ మదారి, కురువ పొలిటికల్ జేఏసీ చైర్మన్ రవికుమార్, డాక్టర్ లక్ష్మీప్రసాద్, వైస్ చైర్మన్లు మదాసి కురువ తిరుమలేష్, కె బలరాం, బత్తెన కిరణ్ కుమార్, కురువ మహేంద్ర, పర్ల కురువ మహానంది, కురువ ఎల్లప్పలు మాట్లాడుతూ రాజకీయ పార్టీలు కర్నూలు జిల్లాలో కురువ, మదాసి, కురువ, మదారి కురువ సామాజిక వర్గం జనాభా తక్కువగా ఉన్నందున తప్పుడు సర్వే రిపోర్టులు చూపించి ఎంపీ, ఎమ్మెల్యే టికెట్లను కేటాయింపులు కురువ సామాజిక వర్గాన్ని నిర్లక్ష్యానికి గురిచేస్తున్నాయని, ఈ విషయం జేఏసీ దృష్టికి వచ్చిందని, ఇలాంటి పరిస్థితి ఏర్పడితే కురువ, మదాసి కురువ, మదారి కురువ సామాజిక వర్గం అలాంటి పార్టీలను చిత్తుగా ఓడించడానికి సిద్ధంగా ఉన్నాయని రాజకీయ పార్టీలను హెచ్చరించారు. అలాగే మాట్లాడుతూ కర్నూలు జిల్లాలో 90% గ్రామాల్లో కురువ సామాజిక వర్గం జనాభా ఉంది. కురువ పేరుతో జిల్లాలో కొన్ని గ్రామాలే ఉన్నాయన్న విషయం రాజకీయ పార్టీలకు తెలియందే. ఆలూరు నియోజకవర్గంలో 70,000, పత్తికొండ నియోజకవర్గంలో 70,000, ఎమ్మిగనూరులో 50,000, ఆదోని, మంత్రాలయం నియోజకవర్గాల్లో 45,000కు పైగా, కోడమూరు, కర్నూలు జిల్లాల్లో 35,000కు పైగా కురువ సామాజిక వర్గం ఓటు బ్యాంకు ఉందని, అయినా కూడా రాజకీయ పార్టీలు కురువ, మదాసి కురువ, మదారి కురువ సామాజిక వర్గానికి రాజకీయ అవకాశాలు లేకుండా చేస్తున్నాయని, అటువంటి పార్టీలకు రాబోయే ఎన్నికల్లో తగిన బుద్ధి చెబుతామని అన్నారు. తప్పుడు సర్వే రిపోర్టుల ప్రకారం తీసుకున్న నిర్ణయాలను పార్టీలు తక్షణమే సరిదిద్దుకొని కర్నూలు జిల్లాలో 4 లక్షలకు పైగా కురువ సామాజిక వర్గం ఓటు బ్యాంకు కలదన్న విషయాన్ని గ్రహించి కురువ, మదాసి కురువ, మదారి కురువలకు జిల్లాలో 1 ఎంపీ, 2 ఎమ్మెల్యే స్థానాలు కేటాయించాలని డిమాండ్ చేశారు. కురువ సామాజిక వర్గానికి చెందిన నాయకులు తమ సాటి కులాలైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, ఓబీసీ, ఓసీలను కలుపుకొని ఎన్నికల్లో పోటీ చేయడానికి అన్ని రకాలుగా సిద్ధంగా ఉన్నారని, కురువలను గుర్తించి రాజకీయ ప్రాధాన్యత కల్పించిన పార్టీలకే అండగా నిలుస్తామని, లేని పక్షంలో అన్ని నియోజకవర్గాల్లో కురువలు ఇండిపెండెంట్లుగా పోటీ చేయడం, నోటాకు ఓటు వేయడం జరుగుతుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కురువ పురుషోత్తం, కురువ నాగరాజు, కురువ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. ఈ రాజకీయ పార్టీలు కురువలకు చేస్తున్నటువంటి అన్యాయాన్ని, కురువలపై చూపుతున్నటువంటి నిర్లక్ష్యాన్ని మరి మీడియా ద్వారా బయట ప్రపంచానికి ఏ రకంగా కురువలను ఓటు బ్యాంకుగా ఈ రాజకీయ పార్టీలు వాడుకుంటున్నాయన్నటువంటి విషయాన్ని తెలియజేయాలన్నటువంటి ముఖ్య ఉద్దేశంతో ఈరోజు పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా కర్నూలు జిల్లాలో మరి కోడుమూరు నియోజకవర్గం నుంచి మొదలు పెడితే ఎమ్మిగనూరు కానీ, మంత్రాలయం కానీ, ఆదోని కానీ, ఆలూరు కానీ, పత్తికొండ కానీ, కర్నూలు కానీ ప్రతి నియోజకవర్గంలో కూడా కురువలు 30,000 నుంచి 75,000 వరకు కురువలు జనాభా ఉన్నారు. అయితే రాజకీయ పార్టీలు మాత్రం కేవలం కురువల్ని ఓటు బ్యాంకుగా వాడుకొని మరి ఓటేయించుకొని ఏ పదవుల్లో కూడా కురువలకు ప్రాధాన్యత కల్పించడం లేదన్నది అందరికీ జిల్లాలో తెలిసిన విషయమే. ఈరోజు కురువలు చైతన్యవంతమైనారు. రాజకీయ పార్టీలను హెచ్చరిస్తూ ఉన్నాం. కర్నూలు జిల్లాలో కురువలకు ఎమ్మెల్యే స్థానాలు, ఎంపీ స్థానాలు కేటాయించకపోతే మరి ఆ పార్టీలకు తగిన బుద్ధి చెప్పడానికి ఈరోజు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి 4 లక్షల కురువలు మిగతా కులాలను కలుపుకొని కూడా మరి ఏవైతే కురువలకు టికెట్లు ఇవ్వవో, కురువల పట్ల సానుభూతి ఉన్నటువంటి కులాలన్నింటినీ కలుపుకొని మరి ఆ పార్టీలకు గుణపాఠం చెప్పేటువంటి రోజులు దగ్గరనే ఉన్నాయని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం. ఈరోజు ఎమ్మెల్సీలో తీసుకున్నా, ఎమ్మెల్యేలో తీసుకున్నా, ఎంపీల్లో తీసుకున్నా గత 40 సంవత్సరాలుగా జిల్లాలో ఉన్నటువంటి కురువలకు అన్యాయం జరుగుతూనే ఉంది. మరి ఈ విషయాన్ని ఈరోజు జేఏసీగా మేము తీవ్రంగా పరిగణిస్తూ ఉన్నాం. రాబోయే 2024 ఎన్నికల్లో 4 లక్షల జనాభా ఉన్న కురువలకు రాజకీయ పార్టీలు తక్షణమే ఎమ్మెల్యేలను, 2 ఎమ్మెల్యేలను, జిల్లాలో 1 ఎంపీ స్థానాన్ని కేటాయించాలా. లేని పక్షంలో జిల్లా వ్యాప్తంగా
కురువలను స్వతంత్ర అభ్యర్థులుగా బరిలోకి దింపుతాం. బరిలోకి దింపి మా అభ్యర్థులు మా ఓట్లన్నీ మా అభ్యర్థులకు వేసుకుంటాం. మా సాటి కులాలైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల ఓట్లు కూడా మా కులాలకు మలుచుకునే విధంగా మేము పనిచేస్తాం. ఈ పార్టీలను ఓడిస్తామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. గత 40 సంవత్సరాలుగా కురువలను రాజకీయ ఓటు బ్యాంకుగా వాడుకుంటూ ఏమాత్రం ప్రాధాన్యత లేకుండా మరి నామినేటెడ్ పోస్టుల నుంచి మొదలు పెడితే ఎమ్మెల్యే, ఎంపీ స్థానాల్లో ఎప్పుడూ స్థానం కల్పించడం లేదు. ఈరోజు పరిస్థితులు మారుతూ ఉన్నాయి. మరి కురువలు కూడా చైతన్యవంతమైనారు. రాజకీయ అవకాశాలు కావాలని చెప్పి అడుగుతూ ఉన్నారు. మరి రాజకీయ పార్టీలకు ఎందుకు కురువలు కనిపించడం లేదు అని చెప్పి మేము అడుగుతూ ఉన్నాం. మరి ఈరోజు లిస్టులు విడుదల చేస్తున్నటువంటి రాజకీయ పార్టీలను మేము హెచ్చరిస్తూ ఉన్నాం. మీరు గనక కురువలను నిర్లక్ష్యం చేస్తే మీ పార్టీలను ఓడించడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి మరి 4 లక్షల జనాభా కలిగిన కురువలుగా మేము హెచ్చరిస్తూ ఉన్నాం. ప్రతి నియోజకవర్గంలో కురువ అభ్యర్థులను మీరు టికెట్లు ఇవ్వకపోతే పోటీలో పెడతాం. పోటీలో పెట్టి గెలుస్తామనేటువంటి ధీమా ఉన్న పార్టీలను ఖచ్చితంగా ఓడించి తీరుతామని చెప్పి మరి జేఏసీగా మేము హెచ్చరిస్తూ ఉన్నాం. తక్షణమే రాజకీయ పార్టీలు వాళ్ళ ఆలోచన తీరు, నిర్ణయాలను మార్చుకొని వెంటనే 4 లక్షల జనాభా ఉన్నటువంటి కర్నూలు జిల్లాలో 2 ఎమ్మెల్యే స్థానాలను, 1 ఎంపీ స్థానాన్ని కర్నూలు జిల్లాలో కురువలకు ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో మరి ముందుగా చెప్పినట్లే ఖచ్చితంగా మా కురువలు ప్రతి నియోజకవర్గంలోనూ నిలబడబోతా ఉన్నాం. అలాగే నోటాకి కూడా ఈ అభ్యర్థులకు ఓట్లు పడకుండా నోటాకు ఓటేయమని చెప్పి ప్రచారం నిర్వహించి మా కురువల ఓట్లన్నీ కూడా నోటాకు వేసేలాగా చూస్తామని చెప్పి ఈ పార్టీలను హెచ్చరిస్తూ ఉన్నాం. తక్షణమే ఇప్పటికైనా మీరు ఇస్తున్నటువంటి లిస్టులలో కురువలకు ప్రాధాన్యత కల్పించండి. జిల్లాలో 20 నుంచి 25% జనాభా కలిగినటువంటి కురువలకు మరి 1 సీటు కూడా ఇవ్వకపోవడం అంటే ఇది దేనికి నిదర్శనం అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. ఈరోజు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలను మీరు నయవంచనకు గురి చేస్తూ మరి ఒకటే కులాలకు సీట్లను కట్టబెట్టుకుంటున్నటువంటి రాజకీయ పార్టీలను హెచ్చరిస్తూ ఉన్నాం. తక్షణమే జిల్లాలో ఉన్నటువంటి కురువలకు సీట్లు కనుక కేటాయించకపోతే మా సాటి కులాలన్నింటినీ కలుపుకొని మరి తీవ్ర స్థాయిలో మీకు బుద్ధి చెప్తామని చెప్పి ఈ సందర్భంగా పార్టీలను హెచ్చరిస్తూ ఉన్నాం. ఈరోజు కర్నూలు జిల్లా నుంచి పోటీ చేయడానికి అభ్యర్థులు సిద్ధంగా ఉన్నారు ప్రతి పార్టీలోనూ. కానీ రాజకీయ పార్టీలు ఎందుకు ఇవ్వడం లేదు మాకు అవకాశాలని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. మరి కురువలకి ఎక్కడ పోయినా కూడా సౌమ్యులు అనేటువంటి మంచి పేరుంది. మరి సౌమ్యులమైనటువంటి కురువలు రాజకీయాలకు పనికిరారా అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. ఈరోజు నేరాలు చేస్తున్నటువంటి వాళ్ళు రాజకీయాల్లో రాణిస్తుంటే మరి సౌమ్యులుగా పేరున్నటువంటి కురువల్ని ఎందుకు రాజకీయ పార్టీలు గుర్తించడం లేదు అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. మరి ఈరోజు ప్రతి పార్టీలో కూడా ప్రధానమైనటువంటి పార్టీల్లో పోటీ చేయడానికి మా అభ్యర్థులు సిద్ధంగా ఉన్నారు. మీరు టికెట్లు ఇవ్వండి, లేకపోతే ఇంకొచ్చిన మీడియా మిత్రులకు ముందుగా ధన్యవాదములు. కురువలు గత 40 సంవత్సరాల నుంచి కర్నూలు జిల్లాలో రాజకీయంగా చాలా ప్రాధాన్యం లేకుండా, కురువలకు ఏమాత్రం ప్రాధాన్యం లేకుండా కర్నూలు జిల్లాలో దగ్గర 40 సంవత్సరాలు గడిచింది. ఎప్పుడో 40 సంవత్సరాల కిందట కేబీ నరసప్ప గారు గెలిచారు. దాని తర్వాత కర్నూలు జిల్లాలో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా కురువలకు ఏమాత్రం ఎమ్మెల్యే కానీ, ఎంపీ కానీ, ఎమ్మెల్సీ కానీ, ఇంకా ఎటువంటి నామినేటెడ్ పదవులు కానీ దక్కలేదు. పక్కన మనకు అనంతపూర్ జిల్లాలో తీసుకుంటే కురువలు ఐక్యంగా ఉండి రాజకీయంగా ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేయగలరో రాజకీయ పార్టీలకు అర్థమవుతున్నా కూడా కర్నూలు జిల్లాను ప్రతి ఒక్క పెద్ద రాజకీయ పార్టీలు కానీ, సనాతన రాజకీయ పార్టీలు అయితేనేమి అన్ని రాజకీయ పార్టీలు కూడా కురువల దగ్గర తమ వివక్షను చూపిస్తున్నాయి. కర్నూలు పార్లమెంటులో టోటల్ 16 లక్షల ఓట్లుంటే 12 లక్షల ఓట్లు పోలైతే గెలిచే అభ్యర్థికి దగ్గర 4 నుంచి 5 లక్షల ఓట్లు వస్తే అభ్యర్థి పార్లమెంటులో ఎంపీ అభ్యర్థిగా గెలిచే అవకాశం ఉంది. సో కర్నూలు జిల్లాలోనే ఓన్లీ కురువ సామాజిక వర్గం వాళ్ళే 4 లక్షల మంది ఓట్లు ఉన్నారు. పత్తికొండ అసెంబ్లీ సెగ్మెంట్ తీసుకుంటే అక్కడ 70,000 దాకా ఉన్నారు. ఆలూరు అసెంబ్లీ సెగ్మెంట్ తీసుకుంటే అక్కడ 60-65,000 దాకా ఉన్నారు. ప్రతి ఒక్క నియోజకవర్గం మిగతా 5 నియోజకవర్గాల్లో కూడా ప్రతి నియోజకవర్గంలో 40 నుంచి 50,000 దాకా కురువలు ఉన్నారు.
సో ఇంతమంది జనాభా ఉన్నా కూడా రాజకీయ నాయకులు బీసీలకు ముందుగా జరుగుతున్నది ఏమంటే ఇక్కడ ప్రతి ఒక్క బీసీకి కూడా కర్నూలు జిల్లాలో అన్యాయం జరుగుతుంది. సో బీసీలకు సీట్లు కేటాయించడంలోనే ఇక్కడ చాలా వివక్ష చూపిస్తున్నారు. ఒకవేళ బీసీలకు పొరపాటున ఎప్పుడన్నా సీట్లు కల్పించినా కూడా అవి వేరే కులాలకు ఇస్తున్నారు తప్ప కురువ కులానికి కర్నూలు జిల్లాలో పూర్తిగా ఏమాత్రం రాజకీయ అవకాశాలు కల్పించడం లేదు. మేము గత ఎన్నికల్లో కూడా పోటీ చేస్తామని ముందుకు వచ్చాం. ఈ ఎన్నికల్లో నాతో పాటు ఇంకా 2-3 అభ్యర్థులు కూడా మేము అన్ని విధాల పోటీకి మేము సిద్ధంగా ఉన్నాము అని తెలియజేస్తున్నా కూడా ఏ పార్టీ కూడా మమ్మల్ని పరిగణలోకి తీసుకోవడం లేదు. సో ఈ గత్యంతరం లేని సిచ్యువేషన్లో మేము ఇండివిజువల్గా అయినా పోటీ చేయాల్సి వస్తుంది. లేకపోతే మేమంతా మా జేఏసీ తరపున మా కుల సంఘాలు ప్రతి ఒక్క పెద్దల తరపున అందరితో ఆల్రెడీ మేము ఉమ్మడి జేఏసీగా కష్టపడుతున్నాం. గత కొన్ని రోజులుగా మేము కురువ సంఘం 100% యునైటెడ్గా ఉన్నాం కర్నూలు జిల్లాలో. మా పవర్ ఏంటో మొన్న ఆలూరు గర్జన ద్వారా జనాలకి తెలిసింది కూడా. చాలామంది ఆలూరులో కురువ గర్జన నిర్వహిస్తే ఏమాత్రం ప్రజలు వాళ్ళ సొంత ఖర్చులతో 30,000 మందికి పైగా ఆ మీటింగ్ హాజరయ్యారు. మారుమూల ఆలూరులో నిర్వహించిన. సో ఇట్లా కర్నూలు జిల్లా ఇట్లా చోటగిన మేము సభ నిర్వహిస్తే దానికి 1,00,000 మంది దాకా పైన జనాలు వచ్చే అవకాశం ఉంటుంది. మేము ఒకవేళ మాకు ఈసారి కూడా అన్యాయం జరిగిందంటే మా విలేజ్ గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు ప్రతి ఒక్కరూ మా కుల సంఘాలన్నీ ఒకటే విధంగా ఒకే తాటి మీద నడుస్తూ మాకు అన్యాయం చేసిన పార్టీలకు గుణపాఠం చెప్పడానికి మేము ఇండిపెండెంట్గా పోటీ చేయడం కానీ లేకపోతే నోటాకు పార్లమెంటు సీటు 1, 2 ఎమ్మెల్యే సీట్లు ఎక్కడైనా సరే ఈ 7 నియోజకవర్గాల్లో ఖచ్చితంగా మా కులానికి మరి 2 ముఖ్యమైన పార్టీలు ఉన్నాయి. ఈ 2 ముఖ్యమైన పార్టీలు గుర్తించి ఖచ్చితంగా ఇవ్వాలి. అదేవిధంగా ఆ పార్టీలు ఏ పార్టీ అయితే మాకు ప్రాధాన్యత చూపించి ఆ పార్టీ మాకు ఇస్తుందో నంద్యాల పార్లమెంటులో ఉన్నటువంటి మా 3 నియోజకవర్గాల్లో మా కుల ఓటర్స్ని కూడా మేము ఖచ్చితంగా అదే పార్టీకి మలిచే విధంగా చేస్తామని మా జేఏసీ తరఫున నేను ఈరోజు తెలియజేస్తున్నాను. మరి గత కొంతకాలంగా ముఖ్యమైన పార్టీలలో 25 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల పాటు సర్పంచులుగా ఎదిగి, ఎంపీపీలుగా ఎదిగి, జెడ్పీటీసీలుగా ఎదిగి అటువంటి విధానాల్లో ఉన్నటువంటి మా కురువ కులస్తులని ఈరోజు ఎమ్మెల్యే స్థాయికి ఖచ్చితంగా అసెంబ్లీ 2 స్థానాలకి మరి పార్లమెంటుకి 1 స్థానాన్ని ఏర్పాటు చేసి ఏ పార్టీ అయితే మమ్మల్ని గుర్తించి ఖచ్చితంగా సీటు ఇస్తుందో ఆ పార్టీలకు మేము విలువనిచ్చి ప్రేమ అభిమానాలతో మా కుల సంఘాలను ఐక్యం చేసుకొని జేఏసీ తరఫున ఆ పార్టీలను గెలిపించి మేము నిరూపించి వాళ్ళకి గిఫ్ట్గా ఇస్తామని మరి ఈ జేఏసీ తరఫున నేను తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. మరి పాత్రికేయులందరికీ నా యొక్క నమస్కారాలు. మా జేఏసీ సంఘాల